హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎల్ఐసి నుండి ఏఏఓ పోస్టులకి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్స్ ఏంటి, టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏజ్ లిమిట్తో పాటు ఇతర అన్ని విషయాలు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇది ఎల్ఐసికి సంబంధించిన అఫీషియల్ కెరియర్ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్లోనికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఏఓ జర్నలిస్ట్ 2023 అనేటువంటి నోటిఫికేషన్ లింక్ అయితే కనిపిస్తుంది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏ సైట్లో చేయాలని కూడా చెప్తాను. సో చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఎల్ఐసి నుండి మనకి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఏఏఓ అనేటువంటి పోస్టులకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. చాలా సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు ఎగ్జామ్ రాసి ఈ జాబ్స్కి కనుక సెలెక్ట్ అయినట్లయితే మీకు 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ గురించి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ ప్రొబేషన్ పీరియడ్ సమ్ టైమ్స్ 2 years వరకు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో 35,000 రూపీస్ వరకు శాలరీ అయితే ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 92,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు శాలరీ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. బేసిక్ పే మీకు 53,600 ఉంటే అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని 93,000 రూపాయల వరకు శాలరీ అయితే వస్తుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ జర్నలిస్ట్ అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి 31st బ్యాచ్ కింద ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి టోటల్గా మనకి 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో ఎస్సీ క్యాండిడేట్స్కి 50 వేకెన్సీస్, ఎస్టీ క్యాండిడేట్స్కి 27 వేకెన్సీస్, ఓబీసీ క్యాండిడేట్స్కి 84 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 27 వేకెన్సీస్, యూఆర్ క్యాండిడేట్స్కి 112 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 300 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో మనకి కరెంట్ ఇయర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ ఇయర్ వేకెన్సీస్ అన్నీ కల్పించారు. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా అప్లై చేసుకోవచ్చు. వారికి కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఇక్కడ కేటాయించడం జరిగింది. అండ్ ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి జనవరి 15వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 17/2/2023 అలాగే 20/2/2023 అని చెప్పేసి ఇచ్చారు. సో February 17 and 20th మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ అయితే ఉన్నాయి. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 18th March కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చేసారండి. సో ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి 1/1/2023 నాటికి, January 1, 2023 నాటికి మీకు మినిమం 21 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 30 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీనితో పాటు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే వీరికి 35 years ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఇచ్చారు. అంటే వీరికి 33 years ఏజ్ లిమిట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి వారికి ఉండేటువంటి ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే క్వాలిఫికేషన్ వచ్చేసి ఏఏఓ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఏ డిగ్రీ పాస్ అయినా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎమల్యూమెంట్స్ అండ్ బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే 53,600 అనేది ఇక్కడ మీకు బేసిక్ పే. అండ్ మిగిలినటువంటి అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకొని లైక్ హౌస్ రెంట్ అలవెన్సెస్ కావచ్చు, సిటీ కంపెన్సేటరీ అలవెన్సెస్ కావచ్చు, అండ్ అదర్ అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు 92,870 రూపీస్ పర్ మంత్ మీకు రావడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి. సో చాలా మంచి శాలరీస్ ఇవి. సో దీనికి సంబంధించి 1 or 2 years పాటు మీకు ట్రైనింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పర్మనెంట్ జాబ్ అయితే ఇస్తారు. సో ఈ జాబ్ రోల్స్కి సంబంధించి మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీరు జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు గ్యారంటీ బాండ్ కింద 5 lakh రూపీస్కి సంబంధించినటువంటి బాండ్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది. అలాగే ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ 85 రూపీస్ మీరు పే చేయాల్సి ఉంటుంది. అదే అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 700 రూపీస్ ప్లస్ జీఎస్టీ మీరు పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారు. అండ్ ఈ పోస్టులకి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మనకి ఫిబ్రవరిలో ఉంటుంది. ఇందులో మీకు రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే
ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి టోటల్గా 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 70 మార్క్స్కి అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి. సో టోటల్గా మీకు 1 అవర్ టైం అయితే ఇస్తారు. మీరు 1 అవర్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినటువంటి వారిని టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇంటూ 20 టైమ్స్ ఆఫ్ క్యాండిడేట్స్ని, అంటే మనకి 300 వేకెన్సీస్తో రిలీజ్ అయ్యాయి కదా, సో 20 ఇంటూ 300 వేకెన్సీస్. ఓకే, సో ఆ విధంగా మల్టిప్లై చేస్తే మనకి 6000 వరకు వస్తుంది కదా. సో ఈ 6000 క్యాండిడేట్స్ని సో ఇక్కడ మెయిన్స్ ఎగ్జామినేషన్కి తీసుకుంటారు. సో మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి 300 మార్క్స్కి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ అవేర్నెస్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి టోటల్ 120 క్వశ్చన్స్ 300 మార్క్స్కి అయితే ఇస్తారు. సో దీనికి సంబంధించి మీరు 2 అవర్స్లో ఈ యొక్క ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ టైప్ పేపర్ కూడా ఉంటుందండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రైటింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. 25 మార్క్స్కి అయితే ఉంటుంది. 30 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఇది మీరు క్వాలిఫై అవ్వాల్సినటువంటి పేపర్. ఇది క్వాలిఫై అయితేనే ఆబ్జెక్టివ్ టైప్ పేపర్ని కరెక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి. కాబట్టి మీరు దీనికి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఎగ్జామినేషన్ అయితే రాయాలి. సో ఈ పోస్టులకి సంబంధించి మనకు ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు. ఆ వెబ్సైట్లో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను మీకు చూపిస్తాను ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది. సో ఈ మంత్ 31st లోపు క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. మన సొంత ఏరియాలోనే మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. సో 31st లోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. అప్లై చేసేటప్పుడు ఫోటో, సిగ్నేచర్, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్స్ని మీరు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అండి ఇది. సో ఈ వెబ్సైట్లో మీరు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ AAO సంబంధించినటువంటి ఈ పోస్టులకి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేసినట్లయితే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సో దీనికి సంబంధించి బేసిక్ ఇన్ఫో, ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ అని చెప్పేసి 6 సెక్షన్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. సో చాలా మంచి రిక్రూట్మెంట్ ఇది. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో 300 వేకెన్సీస్తో ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడానికి రిలీజ్ చేశారు. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉండి అప్లై చేయండి. మన సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.